రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 7 యువతులతో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మద్యం 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో యువతులు పాల్గొనడంతో పోలీసులు ముజ్రా పార్టీ అని అనుమానిస్తున్నారు. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ ముద్రా పార్టీ నిర్వహిస్తున్నారనేది పక్కా సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు మొత్తం పార్టీని మొత్తం కూడా భగ్నం చేశారు. అయితే ఎతరబార్ గ్రామానికి సంబంధించి గ్రామ రెవెన్యూ పరిధిలోని హాలిడే ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయాన ఎస్ఓటీ పోలీసులు దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి 7 యువతులతో పాటు 14 మంది వీటులను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు ఈ నిందితులందరినీ కూడా మొయినాబాద్ పోలీసులకు కూడా అప్పగించారు. అయితే ఒక బర్త్డే పార్టీ నిర్వహిస్తున్న క్రమంలోనే అక్కడ మద్యంతో పాటు పూర్తిగా గంజాయి సేవిస్తున్నారు, ఇల్లీగల్ కార్యక్రమాలకు నిలవుగా మారిందనేది ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఒక్కసారిగా దాడి చేయడం, మాకు పార్టీలో మద్యంతో పాటు ఇటు 70 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో యువతులు పాల్గొనడంతో ఇటు మొత్తం ముజ్రా పార్టీని తలపిస్తున్నట్లుగా స్థానికులైతే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఏదైతే పోలీసులకు సమాచారం అందించడం మొత్తం ముజ్రా పార్టీగానే ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి నిర్వాహకులు ఇటు పూర్తిగా ముజ్రా పార్టీ అయితే నిర్వహిస్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో ఈ నిందితులందరినీ కూడా మొత్తం 7 మంది ఏదైతే యువతులతో పాటు 14 మంది పురుషులు మొత్తం వీళ్ళందరినీ కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు దీనికి సంబంధించి విచారణ కూడా జరుపుతున్నారు. అయితే మొదట బర్త్డే పార్టీ అని చెప్పారు, ఆ తర్వాత మరో తీరుగా సమాధానం చెప్తుండడంతో పూర్తిగా అనుమానాలు తావిస్తున్నాయి. ఎన్నిసార్లు ఈ వ్యవహారం నడిపించారు? బోరబండకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి అబ్దుల్ కుమార్ అనే వ్యక్తి తన బర్త్డే చేసుకునేందుకైతే ఫామ్ హౌస్ కి అయితే తీసుకొచ్చాడనేది ప్రస్తుతం పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. అయినా కూడా ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారనేది ప్రస్తుతం నిర్వాహకులకు సంబంధించిన వ్యవహారం ఇంకా బయటపడలేదు కాబట్టి నిందితులకు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒకవైపు విచారణ అయితే కొనసాగుతుంది.